చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి జై తెలుగుదేశం జై తెలుగుదేశం జనసేన మిత్రులకు అలాగే బీజేపీ మిత్రులకు మా కూటమి అభ్యర్థులకు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అధినాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇందాక అంబిక అన్న అన్నారు, ప్రతి ఒక్కరిని ఇక్కడ నాన్ లోకల్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎక్కడో కర్ణాటక అమ్మని తీసుకొచ్చి ఇక్కడ హిందూపూర్ అభ్యర్థిగా నిలబెడుతున్నారు. ఎక్కడో హిందూపూర్ పార్లమెంట్కి సంబంధించిన అతన్ని తీసుకొచ్చి అనంతపురంలో నిలబెట్టారు వైఎస్ఆర్సీపీ. గత పాలనలో కానీ ఎంపీలు రంగయ్య గారు అయితేమి, గోరంట్ల మాధవ్ గారు అయితేమి కర్నూలు జిల్లా వాసులు, నేనైతేమి, అంబిక అన్న అయితేమి ఈ జిల్లా వాసులము. మా విలేజ్ ఇక్కడ కూతవేటు దూరంలోనే ఉంది. నేను గతంలో రాప్తాడు ఎంపీపీగా పనిచేశాను. రాప్తాడు ఎంపీపీగా పనిచేసిన సమయంలో నేను నేషనల్ లెవెల్లో బెస్ట్ ఎంపీపీ అవార్డు తీసుకున్నాను. అలాగే అనంతపురం జిల్లాకి అర్బన్ టికెట్ నాకు అవకాశం కల్పించిన దానికి డెఫినెట్గా నేను అనంతపూర్ డెవలప్ చేసి దేశంలోనూ ప్రథమ స్థాయికి తీసుకొస్తానని చెప్పేసి అనంతపురం సభాముఖంగా తెలియజేసుకుంటాను. అనంతపురం జిల్లాలో ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య ఉంది. గత 30 ఏళ్ళ నుంచి అలాగే పెండింగ్ ఉంది. ఫస్ట్ మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను అనంతపురం జిల్లాకి ఫస్ట్ అండర్ డ్రైనేజ్ తీసుకొచ్చి అనంతపురం డెవలప్ చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మా కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. డెఫినెట్గా అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్ళి నా విజయానికి కృషి చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇవి కాకుండా గత ప్రభుత్వం 5 ఏళ్లలో అనేకమైన కేసులు పెట్టారు మా కార్యకర్తల మీద. ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన నెక్స్ట్ డేనే అనంతపురం జిల్లాకు మా అనంతపురం అర్బన్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎన్ని కేసులు ఉన్నా కానీ న్యాయపరంగా మేము పోరాడి వాళ్ళ కేసులన్నీ ఎత్తేపిస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ అనంతపురం జిల్లాలో ముఖ్యంగా వాటర్ సమస్య ఉంది. గత నెలలో 10-15 రోజులు వాటర్ సప్లై కాకపోయినా కానీ కనీసం ఎవరు స్పందించలేదు. స్పందించడానికి బయటకు వచ్చి రావడానికి కానీ భయపడ్డారు. ముఖ్యంగా వచ్చే మా గవర్నమెంట్లో వాటర్ ప్రాబ్లం లేకుండా ఇంటింటికి కుళాయి లేపిస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇస్తే అనంతపురం పక్కన నేను యాక్చువల్గా ఇండస్ట్రియలిస్టు, నాకే ఈ ఇండస్ట్రీస్ అంటే ఏంటో తెలుసు. డెఫినెట్గా చిన్న ఇండస్ట్రీస్ తీసుకొచ్చేసి పారిశ్రామికంగా డెఫినెట్గా అనంతపురం అర్బన్ డెవలప్ చేస్తానని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటాను. బాబు గారు పింఛన్ మా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అలా చేయలేదండి. గత మార్చి ఎలక్షన్ కోడ్ వస్తుందని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ మార్చి 15 ముందే ఒక్కొక్క పెన్షన్ కన్నా 950 రూపాయలు రిలీజ్ చేసింది. ఏప్రిల్ 2వ తేదీ ఇప్పటి వరకు పెన్షన్స్ పంచలేదు. వాలంటీర్ వ్యవస్థను నాశనం చేశారు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాలంటీర్లకు కానీ మద్దతు ఇస్తాం, మేము అలాగే కొనసాగిస్తాం. వాలంటీర్ వ్యవస్థని ఒక అపోహ సృష్టిస్తున్నారు, వాలంటీర్ వ్యవస్థను తీసేస్తారని చెప్పేసి. డెఫినెట్గా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి పక్కకు తీశారు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం, పెన్షన్స్ కానీ సకాలంలో అందిస్తాం. రేపు ఉదయం మా ఉమ్మడి ఎన్డీఏ ప్రచారం స్టార్ట్ చేస్తున్నాము. అనంతపురం అర్బన్లో 2వ వార్డు, 8వ వార్డు, 9వ వార్డు, 10వ వార్డు నుంచి డివిజన్ నుంచి మా ప్రచారం రేపు ఉదయం మొదలు పెడుతున్నాం అని చెప్పేసి తెలియజేసుకుంటాం. 8 గంటలకి ఓల్డ్ టౌన్. కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మీ ముందుకు తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఇక్కడ రావడం జరిగింది. మీ అందరికీ విన్నవించుకునేది ఏంటంటే అంటే 2 విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను స్థానికేతరుడు అని చెప్పేసి ఒక పత్రికలో రాయడం జరిగింది. దయచేసి గమనించండి. మా ఫాదర్ ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కళ్యాణదుర్గము, రాయదుర్గము, అనంతపురం, అదేవిధంగా తాడిపత్రిలో రిటైర్డ్ అయినారు మా ఫాదర్ ఎంప్లాయీగా ఉండి. ఈ ప్రాంతంలో నేను రాయదుర్గంలో చదువుకున్నాను. అదేవిధంగా అనంతపురంలో ప్రత్యేకించి 7వ తరగతి నుంచి 11వ తరగతి అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా నేను జూనియర్ కాలేజీలో చదువుకోవడం జరిగింది. కాబట్టి స్థానికంగా నేను దాదాపు 25 సంవత్సరాల పైన నా యొక్క చదువు కానీ నా యొక్క కుటుంబ జీవితం కానీ ఇక్కడ గడిచింది. కాబట్టి నేను స్థానికుడిగా భావించాల్సిన కోరుతున్నాము. నేను ప్రకాష్ రోడ్డు, మల్లేష్ రోడ్డులో నివసించాను. అదేవిధంగా సంగమేష్ నగర్లో మా ఇల్లు కూడా సొంత ఇల్లు ఉంది.
దయచేసి అది ఒక్కటే మీరు అపవాదు దయచేసి పెట్టద్దండి. నేను స్థానికంగా ఇక్కడ అందరూ పరిచయాలు ఉన్నారు, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, దాదాపుగా ప్రతి ఏరియాలో కూడా పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తులు నాకు ఉన్నారు కాబట్టి నేను స్థానికుడిగా భావించాల్సి కోరుతున్నాను. సో ఈరోజు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు రావడం అనేది మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, మా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు, మా ప్రియతమ నాయకులు బాలకృష్ణ గారి యొక్క ఆశీస్సులతో మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి అనంతపురం ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మమ్మల్ని తప్పకుండా మీరు ఆదరిస్తారని చెప్పేసి ఒక భావంతో ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు చూస్తున్నాం మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి అరాచకల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గాలు కూడా ఈరోజు బాధపడుకుంటూ ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని బయటికి పంపిస్తామనేటువంటి ఆలోచన ఈరోజు ప్రజలు ఎదురు చూస్తున్న విషయాన్ని గుర్తిస్తూ, ఎందుకంటే ఈరోజు మహిళలు కానీ, విద్యార్థులు కానీ, యువత కానీ, రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ అన్ని వర్గాల వారు కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నటువంటి ఈ ప్రభుత్వం వల్ల ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. ప్రత్యేకంగా యువత అయితే ఈరోజు ఉద్యోగాలు లేక డిఎస్సి మెగా డిఎస్సి పెడతా అని చెప్పేసి దగా చేసినటువంటి వ్యక్తిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. ఈరోజు యువత అంతా కూడా కనీసం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు, ప్రభుత్వం ఉన్నప్పుడు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చి అప్లికేషన్లు పెట్టుకోవడానికో లేకపోతే తల్లిదండ్రులు ఆధారపడకుండా ఖర్చులకు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఈరోజు లేకోకుండా వాళ్ళందరూ కూడా పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళి వాచ్మెన్లు కానీ, సెక్యూరిటీ గార్డు కానీ పనిచేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మహిళా సాధికారత గురించి మాట్లాడితే గతంలో ఇచ్చినటువంటి ఎన్ని లక్షల కోట్ల రూపాయల మన సంబంధించినటువంటి నిధులన్నీ కూడా ఈరోజు ఏమీ ఇవ్వకుండా మహిళలందరూ కూడా ఆర్థికంగా తిరోగతం అంటే వెనక్కిపోయేటువంటి పరిస్థితి తీసుకురావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలు ఈరోజు చూస్తున్నాం మనం, కరెంటు ఛార్జీలు దాదాపు 8 సార్లు పెంచి వాళ్ళందరూ కూడా పెద్ద బండరాయి వేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తద్వారా ఈరోజు బస్ ఛార్జీలు కావచ్చు, లేదంటే పెట్రోల్ డీజిల్ కావచ్చు, అనేకమైనటువంటి గ్యాస్ ధరలు కావచ్చు, అన్ని కూడా పెంచుకుంటూ పోయి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకి కారణమైనటువంటి ప్రభుత్వాన్ని చివరిగా చర్మగీతం పాడే కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒకసారి గమనిస్తే ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ అందరి మీద కేసులు బనాయించి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఒక అనుబంధంగా పనిచేస్తారు, తెలుగుదేశం పార్టీ యొక్క సాధిపత్య పనులుగా ఉంటున్నారనే లక్ష్యంతో వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ అనేక రకాల కేసులు పెట్టించి హింసించే పరిస్థితులు చూస్తూ ఉన్నాం మనం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఎన్నికలు రాగానే సైకిల్ మీద, బటన్ మీద 2 ఓట్లు కూడా వేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకురావాలి. తద్వారా నారా చంద్రబాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం యొక్క సంక్షేమాన్ని, అభివృద్ధిని కూడా మెరుగుపరుచుకోవాలి. గత 5 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం ఈరోజు భారతదేశంలో అగ్రస్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క రాష్ట్రాన్ని తీసుకొచ్చి అధమస్థానాన్ని తీసుకొచ్చినటువంటి ఈ పరిపాలనకి చర్మగీతం పాడాల్సినటువంటి రోజులు దగ్గర పడ్డాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ఈరోజు ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మనం సమైక్యాంధ్ర విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఎంతో ఉన్నతమైనటువంటి శిఖరాలు తీసుకెళ్ళి ఈరోజు కియా పరిశ్రమ తీసుకొచ్చి అనేక పరిశ్రమల ద్వారా యువతకి దాదాపు వేలాది మంది యువతకి ఈరోజు ఉద్యోగులు ఇచ్చినటువంటి ఘనత ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని కోల్పోవడం వల్ల ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మనం ఒకసారి గమనించవలసింది మేము కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు యువతకి ఖచ్చితంగా మనం దిశానిర్దేశం ఇవ్వకపోతే చెడు వ్యసనాలకు బాధిస్తే ఈరోజు గంజాయి కానీ లేకపోతే మాదక ద్రవ్యాల యొక్క ఆ పరిస్థితులకి వాళ్ళు అలవాటు పడి జీవితాలే కోల్పోయేటువంటి పరిస్థితులు, తద్వారా ఈరోజు క్రిమినల్ రేట్స్ కూడా ఎక్కువ పెరుగుతున్నాయి. కాబట్టి దయచేసి మనం గమనించాల్సిందిగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఒక ఎంపీ అభ్యర్థిగా నేను అనంతపురం పార్లమెంట్ నుంచి గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఈ ఎంపీ హెడ్ క్వార్టర్తో పాటు ప్రతి మండల కేంద్రంలో కూడా నైపుణ్యం సంబంధించిన శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసే బాధ్యతని తెలుగుదేశం పార్టీ తరఫున నేను కూడా వ్యక్తిగతంగా తీసుకుంటాను. ఎందుకంటే అంబికా ఫౌండేషన్ ద్వారా నేను ఇప్పటికే దాదాపు వేలాది మందికి బ్యాంకులలో ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా వైద్య రంగం సంబంధించినటువంటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ వాళ్ళకు ఉచితంగా మందులతో పాటు వాళ్ళకి ఆపరేషన్ కూడా చేయించడం జరిగింది ఎంఎస్ రామయ్య ఆసుపత్రి బెంగళూరు సహకారంతో. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా మళ్ళీ ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో మేము చేపట్టి తద్వారా అందరికీ ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత కూడా తీసుకుంటాను. అదేవిధంగా ఎంపీ సేవా కేంద్రం అని చెప్పేసి అనంతపురం హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేసి ఆ సేవ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అటు రైతన్నలకు రావాల్సినటువంటి ఒక ఎరువులకు సంబంధించిన విషయం కావచ్చు, వాళ్ళకి కావాల్సిన సబ్సిడీ కావచ్చు, అన్ని కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా అనంతపురం జిల్లాలో పూర్తి స్థాయిలో మనం అందుబాటు తీసుకొచ్చే కోసం ఎంపీ సేవా కేంద్రం కూడా అనంతపురం ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా సేవ చేసేటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా చేపట్టబోతున్నాను. అదేవిధంగా జనరల్గా ఎంపీ అంటే అప్పుడప్పుడు కలిసే వ్యక్తిగా ఉంటారు కాబట్టి అలా కాకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తూ ప్రజా సమస్యల పట్ల అంకిత భావంతో కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఈ అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని దయచేసి ఒక బీసీ సామాజిక సంబంధించినటువంటి వ్యక్తిగా నన్ను ఆదరించి
మీరు అత్యధిక మేరతో గెలిపించాల్సిందిగా, అదేవిధంగా తద్వారా ఈ అనంతపురం జిల్లాలో 14 సీట్లలో ఎమ్మెల్యేలు గెలిపించుకోవడమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎమ్మెల్యేలు కూడా ఎంపీలను కూడా గెలిపించుకొని అటు పార్లమెంట్లో మనకు కావాల్సినటువంటి నిధులు చేపట్టడం కోసం కానీ ఎంపీలు అందరినీ అదేవిధంగా ఎమ్మెల్యేలందరూ తీసుకొచ్చి మనము ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఒకటే మేము సూటిగా జగన్ గారిని ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీరు ఒకటే హామీ ఇచ్చి వచ్చారు, మద్యపాన నిషేధం చేసే తర్వాత నేను ఎన్నికలు పోతానని చెప్పారు. ఈరోజు ఎన్నికలు వచ్చినాయి. మద్యపాన నిషేధం గురించి మీ యొక్క ప్రశ్న మేము వేస్తే మీరు ఎక్కడ సమాధానం చెప్తారని చెప్పేసి మేము సందర్భంగా అడుగుతున్నాం. ఎందుకంటే మద్యపానం వల్ల ఈరోజు మీరు మెరుగుపరచడం వదిలేసి పనికి మాలినటువంటి చీప్ అంతా మీరు తయారు చేసి అక్కడ ఇచ్చిన తర్వాత ఈరోజు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. రేట్లు అధిక ధరలు పెట్టేసి పేద ప్రజల కష్టాన్ని దోచుకున్నటువంటి వ్యక్తిగా ఈరోజు చిరస్థాయిగా నువ్వు నిలబడిపోతున్నావు. అదేవిధంగా పోలవరం ఈరోజు పూర్తిగా విశాఖ ఉక్కుని పరాయి పరిపాలన తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా అన్ని రకాలటువంటి మోసానికి నువ్వు ఈరోజు శ్రీకారం చుట్టావు తప్ప ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మనమందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు బీజేపీ సహకారంతో మోడీ గారు ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతారు. తద్వారా మన రాష్ట్రం కావాల్సిన ఇంకా నిధులు ఎక్కువ తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తారనే విషయాన్ని మేము గమనించినాము. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి మా అందరి కోసం అంటే చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఆయన చేపట్టినటువంటి ఆ దీక్ష కార్యక్రమం ప్రజలందరిలో ఒక ఉత్సాహాన్ని, ఒక స్ఫూర్తిని నింపింది. కాబట్టి అలాంటి వ్యక్తి మళ్ళీ మాకు తోడుగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ, జనసేన, టీడీపీ 3 యొక్క సంక్షేమము, అదేవిధంగా అభివృద్ధి, అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఈ 3 అజెండాలతోటి ఈ 3 జెండాలను మేము ఒక జెండాగా మార్చుకొని ఈరోజు మేము ముందుకు రాబోతున్నాం. కాబట్టి అందరూ ఆదరించి తప్పకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను కూడా అత్యధిక మేరతో గెలిపించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అధిష్టానం అన్ని గమనిస్తూ ఉంది, అందరితో మాట్లాడుతుంది. కుటుంబంలో చిన్న చిన్న పొరపచ్చులు వస్తూ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మేము కంపల్సరిగా పూర్తి చేసుకొని అతి తొందరలోనే అంతా కలిసిమెలిసి మళ్ళీ కార్యక్రమాలు కూడా చేపట్టి మంచి, ఎందుకంటే ప్రజలందరూ గమనిస్తారు ఈ టైంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలందరూ ఒకటే కోరుకుంటున్నారు, ఈ ప్రభుత్వాన్ని తీసుకోవడానికి ఎన్ని రకాల సహాయ సహకారాలు నిచ్చాలో మేము అందిస్తామని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే 2 days బ్యాకే నేను గుంతకల్లో ఒక గుత్తి నుంచి ర్యాలీ చేపట్టడం జరిగింది. అసలు తండోపతండాలుగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి మహిళలందరూ కూడా విక్టరీ సింబల్ చూపిస్తూ వాళ్ళందరూ ఎంతో ఆనందోత్సవాలుతున్నారు. కాబట్టి వాళ్ళ కోరికను అందరూ మన్నించాల్సిన అవసరం ఉంది. కార్యకర్తల నాయకులందరూ కూడా సర్దుకుంటాం. మన కుటుంబ వ్యవహారం కాబట్టి 1-2 రోజుల్లో మేము సర్దుకొని అందరూ కలిసి మళ్ళీ మేము పనిచేస్తాం. ఆల్రెడీ గుంతకల్ జితేంద్ర గారితో మాట్లాడడం జరిగిందండి. వారు కూడా 2-3 రోజుల్లో మాట్లాడేసి అందరూ కూడా కలిసి పనిచేసే కోసం వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ప్రభాస్ చౌదరి గారితో కూడా మాట్లాడాము. ఖచ్చితంగా అధిష్టానం మేము తీసుకోబోతా ఉంది. ఇద్దరిని పిలిపించి మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వాళ్ళకి ఒక సముచితమైన గౌరవాన్ని ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని విషయాలు కూడా మాట్లాడి మేమంతా కలిసి పనిచేసుకొని సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటాం. ఈ రోజు జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులుగా అంబికా లక్ష్మీనారాయణ అన్న గారికి, దగ్గుపాటి ప్రసాద్ అన్న గారికి శుభాకాంక్షలు తెలుపుతూ వీళ్ళు ఇద్దరు కూడా అత్యధిక మెజారిటీతో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయం కోసమైతే ఉమ్మడి అభ్యర్థులను నియమించుకున్నామో, ఉమ్మడి కూటమిని నియమించుకున్నామో ఈ కూటమి సక్సెస్ఫుల్ గా విన్ కావాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నెరవేరాలని మేము జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. వీళ్లకు సంపూర్ణ మద్దతు జనసేన పార్టీ తరఫున తెలియజేస్తాం. అలానే ప్రజలు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఈసారి ఓటు ఎవరికి వేయాలి అని ఆలోచించి తీసుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో అనేక సమస్యలు చూస్తున్నాం. ఒక సంక్షేమం అడ్డం పెట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఇబ్బందులు పాలు చేస్తున్నాడు. చిన్న తోపుడు బండి వాళ్ళ దగ్గర నుంచి పారిశ్రామికవేత్త వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ ప్రభుత్వంలో ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. ముఖ్యంగా అనంతపురం ప్రజలైతే ఖచ్చితంగా వెంకట్రామరెడ్డి గారిని గద్దె దించాల్సిందే. ఆయనకు సపోర్ట్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే 49 డివిజన్లలో వైసీపీ గెలిస్తే ఎలాంటి అభివృద్ధి జరిగిందో మనం వీధి చూసొచ్చాము. అనేక సమస్యలతో నిండిపోయింది అనంతపురము. ఏ సమస్యను పరిష్కరించలేని అభ్యర్థి మనకు అవసరం లేదని కూడా ప్రజలు తెలుసుకొని వీళ్లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై హింద్. ముందుగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులైన ఎంపీ అభ్యర్థి అయిన లక్ష్మీనారాయణ గారికి, శాసనసభ్యుడు అభ్యర్థి అయిన వెంకటేశ్వర ప్రసాద్ గారికి మా కూటమి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సాక్షి పేపర్లో రాశారు, అంబికా లక్ష్మీనారాయణ గారు స్థానికేతరుడు,
ఇప్పుడున్న మా వెంకటేశ్వర గారు చెప్పినప్పుడు వాళ్ళున్న ఎంపీలు ఏ రాష్ట్రం నుంచి ఏ జిల్లా నుంచి వచ్చారు, వాళ్ళ హిందూపురం ఎంపీ ఏ రాష్ట్రం నుంచి వచ్చింది, పెనుగొండలో ఉన్న పనికిరాని వ్యక్తుల్ని అనంతపురం పార్లమెంట్లో పనికొస్తారు, అనంతపురం పార్లమెంట్లో పనికిరాని వ్యక్తుల్ని హిందూపూర్ పార్లమెంట్ పనికొస్తారు, అక్కడ ఫెయిల్ అయిన వాళ్ళని ఇక్కడ పాస్ అవుతారా? అంటే జగన్మోహన్ రెడ్డి అన్ని కుతంత్రాలు అన్ని విద్యలు చేస్తున్నాడు, ఏదో విధంగా గట్టెక్కాలని. అది సాధ్యం కాదని తేలిపోయిన తర్వాత ఏదో ఒకటి దింపుడు కలం ఆశలతో ఈ ఎన్నికలను ఎదుర్కొంటున్నాడు. కాబట్టి ఆల్మోస్ట్ ఎప్పుడైతే అభ్యర్థులు యొక్క ప్రకటన అయిపోయిందో ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరూ భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం అభ్యర్థులందరూ ఆల్మోస్ట్ విజయం సాధించాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతి పాలు చేశాడు, ఏ విధమైన దౌర్జన్యాలు చేశాడు, బడుగు బలహీన వర్గాలపైన ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాడు, ఎస్సీ దళితుల్ని ఏ విధంగా హత్యలు చేసి డోర్ డెలివరీ చేశారు, అన్ని కార్యక్రమాలు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం తక్షణం వాళ్ళందరికీ శిక్షలు పడాలి. జగన్మోహన్ రెడ్డి చేసిన ఘోరాలకి, దౌర్జన్యాలకి, అవినీతులకి ఇప్పుడు ఆల్రెడీ 16-17 కేసుల్లో ముద్దాయిగా బయట ఉన్నాడు. ఇంకా ఒక 70 అవుతావో 80 అవుతావో ఎన్నైతే తెలియదు. వాళ్ళ నాన్న అధికారాన్ని పెట్టుకుని 1000 కోట్లని అవినీతితో ముద్దాయిగా ముందుకు వచ్చేసి జనాల్ని మోసం చేసేసి మోసపూరిత మాటకలు బూటకపు హామీలు ఇచ్చేసి ఒక్కసారి నేను తండ్రి లేని పిల్లవాడని చెప్పేసి ప్రజలు ఏదో మోసపోయేసి ఆ రోజు రావణుడు ఎట్లయితే సీతమ్మకు ఒక బ్రాహ్మణుడిగా వచ్చేసి కబలించుకుపోయాడో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పోయినసారి ఎన్నికల్లో అట్లాంటి హామీలు ఇచ్చేసి మహిళలకు మద్య మాఫియా అన్నాడు, ఉద్యోగస్తులకి జాబ్ క్యాలెండర్ అన్నాడు, అయిన తర్వాత రైతులకి గిట్టుబాటు ధర అన్నాడు. ఏమీ లేకుండా అన్నింటిలో వైఫల్యం చెందాడు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాన్ని, అభివృద్ధిని కూడా అందిపుచ్చుకోలేక రాష్ట్రానికి 1000 కోట్ల రూపాయలు అన్యాయం చేశాడు. ఈరోజు అనంతపురం పట్టణానికి అండర్ గ్రౌండ్ పథకాన్ని ఎప్పుడూ 800 కోట్లు శాంక్షన్ చేసి ఇవ్వద్దు దాకా దాన్ని పనులు చేసే కూడా తన యొక్క స్టేట్ కాంట్రిబ్యూషన్ ని ఇవ్వలేని పక్షంలో ఈరోజు వెనక్కి వెళ్ళిపోయినాయి. అదేవిధంగా ఇంటింటికి కుళాయిలో కానీ లేకపోతే ఈరోజు అనంతపురం చుట్టూ ఉన్న రోడ్ల డెవలప్మెంట్ లో ముఖ్యంగా 100% కేంద్ర ప్రభుత్వం నిధులతో చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ కేవలం ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సంక్షేమ డబ్బులతోనే జరిగిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రజలందరూ తెలుసుకున్నారు. ఎక్కడ పోయినా విపరీతమైన వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు దిగిపోతున్నాడు నాయన అనే పొజిషన్కు చేశారు. ఒక్కొక్కరి తల మీద 3 లక్షల రూపాయలు అప్పు చేశాడు. ఆ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతున్న దాన్ని అధోగతి చేసేసాడు. ఈరోజు అభివృద్ధిలో కానీ లేకపోతే మానవ వనరుల డెవలప్మెంట్ లో కానీ లేకపోతే రైతులకి కానీ లేకపోతే మహిళలకు కానీ అన్ని వర్గాలకి మోసం చేశాడు. తప్పకుండా ఈసారి ఆ కూటమి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్తారు, ఎన్డీఏ కూటమిని గెలిపిస్తారు. ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో డబుల్ ఇంజన్ లోన ఇప్పుడైతే ఈ 5 సంవత్సరాలు ఏదైతే ధ్వంసం చేశాడో, అవినీతి చేశాడో, అధోగతి చేశాడో దాన్ని రిపేర్ చేసే క్రమంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసుకునే బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని తప్పకుండా ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.